హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్ను టీఎంసీ పార్టీ ఒక సొంత దేశంగా ఏమైనా భావిస్తుందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీ కసరత్తు చేస్తోంది. దీనికి ఇప్పటికే ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసింది. అంటే 2003లో ఎస్ఐఆర్ పూర్తి చేసి ఉంటుంది కదా. ఆ సమయంలో ఉన్న ఓటర్ లిస్టును ఇప్పుడు ఓటర్ లిస్టుతో పోల్చుతారు. అంటే గతంలో ఉన్న లిస్టులో ఉన్న పేర్లను ఈసారి అంత ఎక్కువగా పట్టించుకోరు. గతంలో ఏవైతే పేర్లు లేకుండా ఉంటాయో వాటిని ఎక్కువగా పూర్తిగా స్క్రూటినీ చేయడానికి వీలుంటుంది అని ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారు. ఇక త్వరలోనే పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ను నిర్వహించడానికి ఈసీ సిద్ధమవుతుంది. ఇదే సమయంలో టీఎంసీ పార్టీ నేతలు ఒక గూండాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ను నిర్వహిస్తే మేము ఆ నేతల కాళ్ళు విరగొడతామని ఒకరు, మరొకరేమో వాళ్ళు వస్తే తన్ని తరిమేయండి అని మరొక మంత్రి అండ్ ఏకంగా సీఎం అయితే ఒకేసారి రాష్ట్రంలో అల్లర్లు జరిగిన నాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని మనం బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా టీఎంసీ పార్టీ ఆ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక దేశంగా భావిస్తోందా, సెంట్రల్ గవర్నమెంట్ను అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. మరి టీఎంసీ ఎందుకు ఈ విధంగా చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేస్తాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆ రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఈ అభిషేక్ బెనర్జీ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, రాష్ట్రంలో ఒక ఆత్మహత్యను చూసి ఆ ఆత్మహత్య ఈ ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం వల్లే వచ్చింది. ఎస్ఐఆర్కు ప్రజలు రాష్ట్రంలో భయపడుతూ ఉన్నారు. దీనివల్లనే వీళ్ళంతా ఈ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వచ్చే ఓటర్ లిస్టులో మా పేరు పోతుందేమో అనే భయంతో గుండెపోటు లాంటివి వస్తూ ఉన్నాయి ప్రజలకు అని అభిషేక్ బెనర్జీ చెప్పారు. రీసెంట్గా ఒక జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఎస్ఐఆర్ ప్రక్రియను ఏకంగా ముడివేసిన సందర్భం ఆ రాష్ట్రంలోనే జరుగుతుంది. జనరల్గా మనందరికీ తెలుసు, ఓటర్ లిస్టులో ఓటు హక్కు పోతుంది అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నారు అని చెబుతూ ఉంటే ఇది ఎంత సిల్లీగా అనిపిస్తుందో మనకి అర్థమవుతుంది. సో దీన్ని చూపించి రాష్ట్రంలో బీజేపీ భయాందోళనను సృష్టించే ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని ఓటర్ కార్డుకు ఆధారాలు చూపించమని అడిగితే వాళ్ళందరినీ తరిమేయండి అని కూడా అభిషేక్ బెనర్జీ పిలుపునిచ్చాడు. రీసెంట్గానే ఆ రాష్ట్ర మంత్రి ఫర్హాద్ హకీం మరో వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా గనుక మిమ్మల్ని గనుక ఓటర్ హక్కుకు మీ ఓటర్ కార్డును తనిఖీ చేయడానికి వస్తే వాళ్ళందరినీ తరిమేయండి, లేకపోతే అక్కడే కట్టివేసి పారేయండి అనే వ్యాఖ్య చేశారు. గతంలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీ సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఏకంగా మా రాష్ట్రంలో గనక ఎస్ఐఆర్ ప్రక్రియను స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అల్లర్లే జరుగుతాయి, దీనికి నాది ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత కాదు అని మమతా బెనర్జీ సైతం ప్రకటించారు. వీటన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకోవడానికి రాష్ట్రంలో ఎంతకైనా తెగించనున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికైనా సిద్ధంగా ఉన్నారు అని మనకు తెలుస్తోంది. అయితే నిజానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది ఏ పార్టీకి అనుగుణంగా ఒక పార్టీ నిలువ నీడలో అస్సలు పని చేయదు అని మనకు స్పష్టంగా తెలుసు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగబద్ధత ఉంది కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలి అని ఈసీ కనుక భావిస్తే అందుకు రాజ్యాంగబద్ధంగా సంపూర్ణమైన అధికారాలు సైతం ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సైతం మేము ఈ ప్రక్రియను నిర్వహించడానికి మాకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతామని ఎలక్షన్ కమిషన్ కుండ బద్దలు కొట్టి మరీ చెబుతోంది. సో ఇటువంటి రాజ్యాంగబద్ధ సంస్థను కనుక పశ్చిమ బెంగాల్లో అడ్డుకుంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఒకవేళ అదే ప్రక్రియ కనుక జరిగితే ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ప్రస్తుతం ఈ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఇండి కూటమి నేతలంతా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతాం ఇవన్నీ లెక్చర్లు ఇస్తున్నారు. కానీ తమ సొంత రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళే తుంగలోకి తొక్కుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. అండ్ ఈ రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వాలే
దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి మమతా బెనర్జీ ఇవన్నీ జస్ట్ రోహింగ్యాలు అక్రమ వలసదారుల కోసం మాత్రమే చేస్తోంది. 2003లో మమతా బెనర్జీనే ఏకంగా పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకుని మరి ఈ రోహింగ్యాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు వీళ్ళను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నాయని కూడా గతంలో చెప్పారు. కానీ మమతా బెనర్జీ ఎప్పుడైతే 2011లో అధికారంలోకి వచ్చారో అదే పనిని తాను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అక్రమ వలసదారులంతా ఇప్పటి నుంచి టీఎంసీకి ఓటు వేయడం స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళను కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా బెంగాలీ మాట్లాడే ప్రజలను బీజేపీ పాలిత రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అని ఒక ప్రకటన జారీ చేశారు. దీనిపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున వివాదం సృష్టించే ప్రయత్నం సైతం చేశారు. ప్రతిపక్ష బీజేపీ నాయకులందరినీ అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసి మరి ఈ చర్చను ప్రారంభించారు. అయితే నిజానికి వీళ్ళంతా బెంగాలీ మాట్లాడే ముస్లింలు కాదు, జస్ట్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ నుంచి మన దేశంలో ఎంటర్ అయిన అక్రమ వలసదారుల కోసం మాత్రమే టీఎంసీ ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. అండ్ దేశవ్యాప్తంగా కూడా బెంగాలీ మాట్లాడే వారిపై ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు, వాళ్ళను మన సొంత ఇండియన్స్ లాగానే చూసుకుంటున్నాం. కానీ ఎవరైతే ఈ విధంగా అక్రమంగా మన దేశంలోకి చొరబాటు జరిగి వెస్ట్ బెంగాల్లో ఓటర్ అండ్ ఆధార్ కార్డును పొంది ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళను మాత్రమే గుర్తించి తిప్పి పంపించే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరంగా చేస్తోంది. కాబట్టి మమతా బెనర్జీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది. తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నాలు చేస్తుంది. అందువల్లనే ఏకంగా అసెంబ్లీలోనే రోహింగ్యాలను అక్రమ వలసదారులను కాపాడే ప్రయత్నాలు చేసింది. అండ్ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియను సైతం అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అడ్డంకులు సృష్టించడం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి సజావుగా సాగే అవకాశం లేదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారులు పై స్థాయిలో అందరూ బాగానే పని చేయవచ్చు, అందరూ దీనిపై మమతా బెనర్జీ గవర్నమెంట్ను వ్యతిరేకించవచ్చు. కానీ కింది స్థాయి అంటే లోకల్గా ఎవరైతే స్క్రూటినీ చేస్తారో వాళ్లకు ఎటువంటి ప్రొటెక్షన్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు అధికార పార్టీకి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్గా ఈసీకి ఒక అటానమస్ అనేది లేదు కాబట్టి, దానికి ఎంప్లాయీస్ లేరు కాబట్టి నార్మల్గా లోకల్గా ఉన్న టీచర్లను లేదంటే అంగన్వాడీ కార్యకర్తలను ఇటువంటి వాళ్ళను అక్వైర్ చేసుకుని వారి ద్వారా ఇటువంటి ప్రక్రియను నిర్వహిస్తుంది. కాబట్టి వీళ్ళు లోకల్ పొలిటీషియన్స్కు భయపడి లేదంటే వాళ్లకు తలొగ్గి పనిచేసే అవకాశం కొన్ని చోట్ల ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఎంతైనా ఉంది. ఒకవేళ మమతా బెనర్జీ కనుక దీన్ని పూర్తిగా వ్యతిరేకించి రాష్ట్రంలో ఈ ప్రక్రియను సజావుగా జరగకుండా ఇబ్బందులు గనక సృష్టిస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియను స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థలను వాటి కార్యకలాపాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా కూడా పూర్తిగా విఫలమైనట్లే భావించవచ్చు. అండ్ ఆ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ నేతలంతా మాట్లాడే వ్యాఖ్యలను బేరీజు వేసుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి సజావుగా సాగుతుందా లేదా అనే విషయంపై సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది కనుక సజావుగా సాగడం లేదు అని భావిస్తే ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మరీ ఈ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.